బీరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా బీరకాయ ఎగ్ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 5-6 వెల్లుల్లి దంచి వేసుకోండి. పోపు దినుసులు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 kg వరకు బీరకాయ ముక్కలు వేసుకోండి. పైన 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి. కూర ఇలా సగం ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కూర మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో 4 ఎగ్స్ పగలకొట్టి వేసుకోండి. ఎగ్స్ మీకు కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కదిలించకుండా మూత పెట్టి మరొక 2 నిమిషాలు స్టవ్ సిమ్ లో పెట్టి ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి రెండో వైపుకి ఎగ్స్ ని తిప్పి వేసుకోండి. మరొకసారి మూత పెట్టి ఎగ్స్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీకు కావాలంటే ఎగ్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే అయినా ఉంచుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్ కి తగినట్లు కారం కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు కావాలంటే పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.